నరకంలోనికి ఎవరు వెళ్తారు అంటే అన్యాయముగా ప్రవర్తించేవారు, ఎదుటనున్న వారిపైన నేరారోపణ చేసేవారు, అబద్ధాలాడేవారు, జోదములాడేవారు, మన పొరుగువానితో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరు వెళ్తారంటే మాంత్రికులు, అబద్ధికులు, దొంగలు, వ్యభిచారులు, ఇంకా అనేకమైన తప్పిదములు చేసేవారు ఆ యొక్క నరకంలోనికి వెళ్తారు. దేవుని యొక్క తీర్పు దినము వచ్చినప్పుడు మన ప్రవర్తన దేవుని ఎదుట సరిగ్గా లేకపోతే, దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే నిత్య నరకాగ్ని పాలైపోతాం. మనకు తెలియకుండానే మనము దేవుని యొక్క ఆజ్ఞ మేరడం వలన కూడా నరకంలోనికి వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆజ్ఞ మేరకుండా ఉన్న ఎడల నరకమును తప్పించుకుంటాం. అక్కడ నరకంలో ఏముంటుంది అని అనుకుంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదండి. వేదన, పళ్ళు గొడుగుట, రోదన, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదన కరమైన స్థితిలోనికి వెళ్ళకుండా తప్పించేది ఏంటంటే దేవుని యొక్క కృప. ఆమేన్.